హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, కానీ కొన్ని రికార్డ్స్ మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. అలా శాశ్వతంగా నిలిచిపోవడానికి కారణం ఆ హీరో క్రియేట్ చేసిన రికార్డ్స్ అలాంటివి ఇలాంటివి కాదు అని అర్థం. అలా క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి, ఆ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు ఏంటి, ఆ సినిమాలని రికార్డ్స్గా క్రియేట్ చేసిన హీరోలు ఎవరు అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. ముందుగా నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకోవాలి. 1977, 1986, 1994లో 3 సార్లు రిలీజ్ అయ్యి 3 సార్లు ₹1 కోటి గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిన మూవీ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? దాన వీర సూర్య కర్ణ. లవకుశ సినిమా ఫస్ట్ టైం రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో 100 రోజులు ఆడిన రికార్డు. ఇది పర్మనెంట్ రికార్డు. అలాగే ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలో 15 సార్లు టాప్ గ్రాసింగ్ మూవీస్గా నిలిచాయి. అవే సినిమాలు 15 సార్లు మూవీ ఆఫ్ ద ఇయర్గా నిలిచాయి. 1965లో 7 డైరెక్ట్ 100 డేస్ మూవీస్ ఉన్న రికార్డు ఎన్టీఆర్ గారికే సొంతం. 15 డైరెక్ట్ 175 రోజులు ఆడిన సినిమాలు ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ గారే. నెక్స్ట్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరోగా నిలిచారు. ఆ సినిమాలు బాలరాజు, కీలుగుర్రం. అలాగే ఏఎన్ఆర్ గారు నటించిన ప్రేమాభిషేకం మూవీ 8 సెంటర్లలో 300 రోజులు ఆడి సెన్సేషన్ రికార్డు క్రియేట్ చేసింది. అలాగే 114 డైరెక్ట్ 100 డేస్ సినిమాలు ఉన్న ఏకైక హీరో ఏఎన్ఆర్ గారు. అంతేకాదు 8 ఇండస్ట్రీస్తో అత్యధిక ఇండస్ట్రీస్ ఉన్న హీరోగా నిలిచారు ఏఎన్ఆర్ గారు. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు 324 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేయడం ఓల్డ్ రికార్డ్గా నిలిచింది. ఒకే సంవత్సరం 18 సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోగా కూడా కృష్ణ గారు నిలిచారు. అలాగే ఒకే నెలలో తనవే 2 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు 60 సార్లు ఉన్న హీరో. ఇంకా 1983లో 7 100 రోజుల సినిమాలున్న రికార్డు క్రియేట్ చేసిన హీరో కృష్ణ గారు. నెక్స్ట్ శోభన్ బాబు గారు 1975లో హైదరాబాద్ సెంట్రల్లో 4 డైరెక్ట్ 100 డేస్ సినిమాలున్న రికార్డు శోభన్ బాబు గారికి సొంతం. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి రికార్డుల గురించి చెప్పుకుందాం. ఆయన ఖాతాలో 7 ఇండస్ట్రీట్లు ఉంటే అందులో 6 సినిమాలు వరుసగా 6 సంవత్సరాలు ఇండస్ట్రీట్ సాధించాయి. 1987 నుంచి 1992 వరకు ప్రతి ఇయర్ ఇండస్ట్రీట్ చిరంజీవి గారిదే. మధ్యలో ఒకసారి 1989లో బాలకృష్ణ గారు ముద్దుల మావయ్యతో ఇండస్ట్రీట్ కొట్టారు. అయితే ఆ సంవత్సరంలో ముద్దుల మావయ్య కంటే ముందే అత్తకు ఎమ్మూడు అమ్మాయికి 3 సినిమాతో ఇండస్ట్రీట్ కొట్టారు చిరంజీవి గారు. 100 సెంటర్లకు పైగా 100 రోజులు ఆడిన మూవీస్ చిరంజీవి గారి 2 ఉన్నాయి. అవి ఇంద్ర, ఠాగూర్. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ రికార్డుల గురించి చెప్పుకుందాం. బాలకృష్ణ గారికి ఉన్న అరుదైన రికార్డు, ఆయన 1993లో యాక్ట్ చేసిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అవి బంగారు బుల్లోడు, నిప్పురవ్వ మూవీస్. 2 సినిమాలు రాజమండ్రిలో 100 రోజులు ఆడడం చాలా అరుదైన రికార్డు. అలాగే 70 సెంటర్లకు పైగా 100 రోజులు ఆడిన సినిమాలు 4 ఉన్న ఏకైక హీరో బాలకృష్ణ గారు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ. ఇది కూడా అరుదైన రికార్డే. ఇక లెజెండ్ సినిమా ఒకే థియేటర్లో రెగ్యులర్ షోస్తో 1000 రోజులకు పైగా ఆడడం స్టన్నింగ్ రికార్డు. ఇది కూడా ఎవరికి సాధ్యం కాని రికార్డే. 100 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడిన మొట్టమొదటి సినిమా నరసింహనాయుడు. ఇది బాలయ్య రికార్డు. 1986లో ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేస్తే 6 సినిమాలు సక్సెస్ అవ్వడం బాలయ్య రేర్ రికార్డు. ఈ రికార్డు ప్రపంచ రికార్డు అని చెప్పుకోవచ్చు. ఏ హీరోకి లేని రికార్డు బాలయ్య బాబుకి ఉంది. నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి గురించి చెప్పుకోవాలి. అన్ని విభాగాలను ట్రెండ్ క్రియేట్ చేసిన ఏకైక సినిమాగా నిలుస్తుంది శివ. ఇది శాశ్వతమైన రికార్డ్. అలాగే పక్క రాష్ట్రమైన తమిళనాడులో నాగార్జున నటించిన 2 చిత్రాలు గీతాంజలి, శివ మూవీస్ డబ్ అయి అక్కడ 175 రోజులు ఆడడం అరుదైన రికార్డు. ఇక అన్నమయ్య ఆడియో సేల్స్ రికార్డు పర్మనెంట్ ఇప్పటికీ కూడా. నాగార్జున గారికి ఉన్న ఇంకో అరుదైన రికార్డు ఏంటి అంటే వైజాగ్లోని ఒక సెంటర్లో 100 రోజులు హౌస్ఫుల్ ఆడిన 4 సినిమాలు ఉండడం. అవి శివ, గీతాంజలి, నిన్నే పెళ్లాడతా, నువ్వొస్తావని సినిమాలు. ఇది రేర్ రికార్డు నాగార్జున కెరియర్లో. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ నటించిన కలిసిందంరా మూవీ 76 కేంద్రాల్లో రిలీజ్ అయ్యి అన్ని సెంటర్లలోనూ 100 రోజులు ఆడడం అరుదైన విషయం. ఈ రికార్డు కేవలం సీనియర్ ఎన్టీఆర్ గారికి, వెంకటేష్ గారికే ఉండడం చాలా అరుదైన విషయం. నెక్స్ట్ 50 సెంటర్స్కి పైగా 100 రోజులు ఆడిన 7 సినిమాలున్న ఏకైక హీరో వెంకటేష్ గారు. ఆ చిత్రాలు కలిసిందాంరా, ప్రేమించుకుందాంరా, రాజా, నువ్వు నాకు నచ్చావు, వసంతం, సంక్రాంతి, లక్ష్మీ సినిమాలు. అలాగే ఒకే ఇయర్లో 10 సెంటర్లకి పైగా 100 రోజులు ఆడిన సినిమాలు 4 ఉన్న హీరో కూడా వెంకటేష్ గారే. 50 సెంటర్స్కి పైగా 100 రోజులు ఆడిన మొట్టమొదటి సినిమా ప్రేమించుకుందాంరా సినిమా. ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి.
పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ ఏలూరు మినీ సత్యనారాయణ థియేటర్లో వరుసగా 154 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్స్తో ఆడి పర్మనెంట్ రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫస్ట్ 7 సినిమాలు డైరెక్ట్గా 100 రోజులు ఆడడం కూడా ఎవరికీ లేని రికార్డే. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన పోకిరి సినిమా అప్పటికి 17 థియేటర్లలో డైరెక్ట్గా 175 రోజులు ఆడిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే హ్యాట్రిక్ ఫస్ట్ వీక్ రికార్డ్స్ ఉన్న హీరోగా మహేష్ బాబు గారు రికార్డ్ క్రియేట్ చేశారు. దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు మూవీస్తో ఫస్ట్ వీక్ రికార్డ్స్ క్రియేట్ చేశారు మహేష్ బాబు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ₹1 కోటి గ్రాస్ వసూలు చేసిన 9 సినిమాలున్న ఏకైక హీరో మహేష్ బాబు గారే. ఇంకా సింగిల్ థియేటర్లలో ₹1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలున్న 5 సినిమాలున్న హీరో మహేష్ బాబు గారు. ఆ చిత్రాలు మురారి, అతడు, ఒక్కడు, పోకిరి, సరిలేరు నీకెవరు సినిమాలు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు 50 సెంటర్లలో 175 రోజులు ఆడిన సినిమా ఉన్న రికార్డ్ క్రియేట్ చేశారు సింహాద్రి మూవీతో. ఇది పర్మనెంట్ రికార్డు. ఆది మూవీతో 12 ఏళ్ల కుర్రాడు 12 కోట్లు కొల్లగొట్టడం, అది కూడా అప్పటికి బ్లాక్ బస్టర్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరోగా ప్రభాస్ రికార్డు క్రియేట్ చేశారు. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో. ఇంకా బాహుబలి 2 మూవీ 1050 థియేటర్లలో 50 రోజులు ఆడిన రికార్డు. ఈ రికార్డ్ని ఎవరు టచ్ చేయలేరు. అలాగే 25 రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్ ఉన్న వన్ అండ్ ఓన్లీ ఇండియన్ హీరో ప్రభాస్ గారే. అలాగే 20 రాష్ట్రాల్లో అభిమాన సంఘాలున్న ఏకైక హీరో ప్రభాస్ గారే. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర 213 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అతిపెద్ద రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే సింగిల్ థియేటర్లో రంగస్థలం సినిమా ₹1,63,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి రామ్ చరణ్ కెరీర్కి పర్మనెంట్ రికార్డ్నిచ్చింది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారి రికార్డ్స్. బన్నీ యాక్ట్ చేసిన ఫస్ట్ 7 సినిమాలు 100 రోజులు ఆడడం రికార్డు. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో దమ్ము చూపి దుమ్ము రేపాయి. పాన్ ఇండియా లెవెల్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది పుష్ప. నెక్స్ట్ నాగ చైతన్య నటించిన 100% లవ్ మూవీ ఖమ్మంలోని వినోద థియేటర్లో 100 రోజులు ఆడి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సేమ్ థియేటర్లో రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడడం చైతన్య కెరీర్లో బిగ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. నువ్వే కావాలి చిత్రం 20 సెంటర్లలో 200 రోజులు, 16 సెంటర్లలో 150 రోజులు ఆడి మైండ్ బ్లోయింగ్ రికార్డ్ని క్రియేట్ చేసింది అప్పట్లో. అంతేకాదు హైదరాబాద్లోని ఓడియన్ థియేటర్లో 96 లక్షల షేర్ని కలెక్ట్ చేసి అప్పటికి అదిరిపోయే రికార్డ్ని క్రియేట్ చేసింది నువ్వే కావాలి. నెక్స్ట్ ఉదయ్ కిరణ్ నటించిన ఫస్ట్ 3 సినిమాలు చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే మూవీస్. అవి వాటి బడ్జెట్ కంటే 10 రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ విధంగా ఉదయ్ కిరణ్ రికార్డు క్రియేట్ చేశారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.